తెలంగాణలో ఇప్పుడు ఎక్కడ చూసినా కూడా ఒకటే డిస్కషన్ నడుస్తుంది. అదేంటంటే గ్రూప్ 1 పోస్టులు అమ్ముకున్నారా? నిజంగానే గ్రూప్ 1 పోస్టులు అమ్ముకున్నారా? విద్యార్థులు ఎందుకు ప్రొటెస్ట్ చేస్తున్నారు? అసలు రాజకీయ నాయకులు దీంట్లో ఇన్వాల్వ్ అయిపోయి పూర్తిగా అసలు గ్రూప్ 1 పోస్టులను అమ్ముకున్నారని కొంతమంది, అమ్ముకోలేదు వాళ్ళు కష్టపడి వాళ్ళు చదివి ఇక్కడ ప్రిలిమ్స్ పూర్తి చేశారు అని చెప్పి కొంతమంది దీనిపైన అభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు. అయితే అసలు నిజంగానే గ్రూప్ 1 పోస్టులో వచ్చినటువంటి ఇష్యూ ఏంటి, దీని గురించి రాజకీయ నాయకులు ఏమంటున్నారు, అసలు జరిగిందేంటి అనేది కూడా మనం ఈరోజు వీడియోలో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. అయితే ముందుగా రాజకీయ నాయకులు దీనిపై ఎలా స్పందించారో ఒక్కసారి ఈ వీడియోలను ప్లే చేసి వినిపిస్తాను. ఒక ట్రాన్స్ఫర్కి మేము కాంగ్రెస్ లో 30 లక్షలు తీసుకుంటాము, మీరు గ్రూప్ 1 ఉద్యోగం కావాలంటే 3 కోట్ల రూపాయలన్నా ఇవ్వరా అని చెప్పి కాంగ్రెస్ నాయకులు నిరుద్యోగులతో వేరే సారాలు చేస్తున్నట్టుగా కూడా మీడియాలో వార్తలు వస్తున్నాయి. ప్రజలకు సంబంధించిన ఉద్యోగాలు వాళ్ళంతా ఆర్డీఓలు, డిఎస్పీలు, ప్రొఫెషనల్ ట్యాక్స్ ఆఫీసర్లు, పెద్ద పెద్ద ఉద్యోగాల్లో కూర్చునే వాళ్ళు ఆ పోస్ట్ లో పోయిన విధంగానే అమ్ముడుపోయినట్టయితే సిగ్గు 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 సిగ్గు. ద షేమ్ ఆన్ డెమోక్రసీ, షేమ్ ఆన్ ది అడ్మినిస్ట్రేషన్. కాబట్టి విచారణ జరపాలని చెప్పినాం. నిజంగానే గ్రూప్ 1 పోస్టులు అమ్ముకున్నారు అని చెప్పి ఒకవైపు ప్రతిపక్ష పార్టీకి సంబంధించిన బీఆర్ఎస్ పార్టీ నాయకులు అయితే ఆరోపిస్తున్నారు. ఒక్కొక్క పోస్టుకు దాదాపుగా ఒక విద్యార్థి నుంచి 3 కోట్ల రూపాయలు వసూలు చేశారని చెప్పి ఈ మధ్య ఒక పెద్ద డిస్కషన్ కూడా నడుస్తుంది. నిజంగానే విద్యార్థులు 3 కోట్ల రూపాయలు ఇచ్చి ఇక్కడ ఈ గ్రూప్ 1 పోస్టులను తీసుకున్నారా లేదా అనేది మాట్లాడాలంటే అసలు గ్రూప్ 1కి సంబంధించి ఇక్కడ 2024 ఫిబ్రవరిలో టోటల్గా 563కు సంబంధించిన నోటిఫికేషన్లు ఇచ్చారు. అయితే ఇక్కడ బీఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు ఇవి కేవలం 503 నోటిఫికేషన్లు మాత్రమే ఇవ్వగా కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత దీన్ని మరో 60 పెంచుతూ టోటల్గా 563 పోస్టులకు సంబంధించిన నోటిఫికేషన్ అయితే ఇచ్చారు. ఇక జూలై 13, 2024లో ఈ గ్రూప్ 1కి సంబంధించిన అంటే ప్రిలిమినరీ ఎగ్జామ్ అయితే ఇక్కడ కంప్లీట్ అయింది. ఆ తర్వాత టోటల్గా ఈ ప్రిలిమినరీ ఎగ్జామ్లో టాటాప్గా 31,000 మంది మెయిన్స్ కోసము ఇక్కడ వీళ్ళందరూ కూడా క్వాలిఫై అవుతాయారు. తర్వాత అక్టోబర్ 21, 2024లో మెయిన్స్కు సంబంధించిన ఎగ్జామ్ కండక్ట్ చేశారు. మార్చ్ 2025లో అంటే రీసెంట్గా ఒక 5-6 నెలల బ్యాక్ 2005లో జిఆర్ఎల్ అంటే జనరల్ ర్యాంక్ లిస్ట్ అయితే విడుదల చేశారు. ఈ జనరల్ ర్యాంక్ లిస్ట్ అనేది ముందుగా ఏదైనా పేపర్ వెరిఫికేషన్ చేసేటప్పుడు కీ విడుదల చేసిన తర్వాత అభ్యర్థులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు రాసిన ఎగ్జామ్ కరెక్టా లేదా అనేది ఒకసారి వెరిఫై చేసుకున్న తర్వాత వాళ్ళకు వచ్చిన మార్క్స్ వాళ్ళు చూసుకుంటారు. కానీ ఇక్కడ కీ విడుదల చేయకుండానే జనరల్ ర్యాంక్ లిస్ట్ ఏదైతే విడుదల చేశారో దీనిపైనే అప్పుడు అభ్యంతరాలు కూడా వ్యక్తమయ్యాయి. తర్వాత ఇక్కడ ఒక్కసారిగా ఈ స్టూడెంట్స్ అందరూ కూడా ఈ రోడ్లపైకి వచ్చి ప్రొటెస్ట్ చేయడం ప్రారంభించారు. అలా ఎలా ఇక్కడ టోటల్గా జిఆర్ఎల్ని రిలీజ్ చేస్తారు. ఇక్కడ మరొక క్వశ్చన్ కూడా తెరపైకి వచ్చింది. అదేంటంటే నార్మల్గా మనం స్కూళ్ళలో కానీ లేదంటే కాలేజీలలో కానీ ఒక ఎగ్జామ్ పేపరు వాల్యుయేషన్ చేయాలంటే ఒక విద్యార్థిది వాల్యుయేషన్ చేయాలంటే దాదాపుగా 5 నుంచి 15 నిమిషాల టైం కూడా పడుతుంది. డిపెండ్ ఆన్ ఆ విద్యార్థి రాసిన పేపర్ని బట్టి మూల్యాంకనం చేయాల్సి వస్తుంది. కానీ ఇక్కడ కేవలం 2 నిమిషాల్లోనే ఈ గ్రూప్ 1 ఎగ్జామ్కి సంబంధించిన పేపర్ని ఎలా వాల్యూ చేశారు, టోటల్గా ఎలా దాన్ని మూల్యాంకనం చేశారు అనే ఒక ప్రశ్న కూడా అక్కడ విద్యార్థుల నుంచి పూర్తిగా తెరపైకి వచ్చింది. దీనిపైన విద్యార్థులు కూడా ప్రొటెస్ట్ చేస్తూ ఇమ్మీడియట్గా కోర్టులో ఒక పిటిషన్ అయితే దాఖలు చేశారు. ఇక్కడ ఇంకో విచిత్రమైన విషయం మాట్లాడుకోవాల్సి ఉంది. అదేంటంటే ఇక్కడ వీళ్ళకు మెయిన్గా అభ్యర్థులకు ఇక్కడ గొడవకు కారణం ఏంటంటే ఏదైతే ఇప్పుడు మనం లిస్టు చూపిస్తున్నామో ఈ లిస్టు ఒక్కసారి మీరు గమనించాలి. ఇక్కడ హాల్ టికెట్ నెంబర్ 2470 వచ్చేసి 253 మార్కులు వస్తే ఇక్కడ 2471 సేమ్ మార్కులు 253 వచ్చాయి. తర్వాత అలాగే టోటల్గా ఇక్కడ మనం మొత్తం వెరిఫై చేసుకుంటే దాదాపుగా 900 మంది విద్యార్థులకు సేమ్ మార్కులు ఇలా ఎలా వచ్చాయి అనేది ఇక్కడ అభ్యర్థుల నుంచి వస్తున్నటువంటి మొదటి ప్రశ్న. అయితే ఇక్కడ నిజంగానే ఒకవేళ వాళ్ళు కొంతమంది రాశారనుకుందాం, సేమ్ మార్క్స్ వచ్చాయనుకుందాం, అయితే పక్కన వాళ్ళకే ఎలా సేమ్ మార్కులు వస్తాయి అనేది కూడా ఇక్కడ విద్యార్థుల నుంచి ఎదురవుతున్నటువంటి మొదటి ప్రశ్న. ఇదేంటి చిన్నపిల్లల స్కూల్లో రాసే ఎగ్జామ్స్ కాదు, సేమ్ మార్క్స్ రావడానికి గ్రూప్ 1 అనేది ఎంత టఫ్ సబ్జెక్టు, ఎంత టఫ్ ఎగ్జామ్స్ ఉంటాయి, ఇలాంటి ఎగ్జామ్స్లో ఎలా మార్కులు వచ్చాయి అనేది కూడా మెయిన్గా విద్యార్థులు ప్రశ్నిస్తున్నారు. దీంట్లో 1 కాదు 2 కాదు దాదాపుగా
900 మంది విద్యార్థులకు ఒకే రకంగా మార్కులు ఎలా వచ్చాయి అనేది కూడా విద్యార్థుల నుంచి ఎదురవుతున్న ప్రశ్న. అయితే దీనిపైన హైకోర్టుకు వెళ్ళినటువంటి విద్యార్థులు ఇక్కడ హైకోర్టు కూడా దీన్ని 2025 సెప్టెంబర్ 10న దీంట్లో కేసుకు సంబంధించి హైకోర్టు కూడా ప్రభుత్వానికి టీజీపీఎస్సీకి కొన్ని మొట్టికాయలు అయితే వేసింది. దీంట్లో ఏంటంటే ముందుగా రీవాల్యుయేషన్ చేయండి, లేదంటే మెయిన్స్ ఎగ్జామ్ ఏదైతే ఉందో అది మళ్ళీ రీకండక్ట్ చేయమని ఒక ఆప్షన్స్ ఇస్తూనే తర్వాత డ్యూయల్ హాల్ టికెట్ ఇక్కడ చూసుకుంటే కనుక యూపీఎస్సీ లాంటి ఎగ్జామ్లకు సింగిల్ హాల్ టికెటే ఉంటుంది. ఇక్కడ ప్రిలిమినరీ ఎగ్జామ్కి కానీ మెయిన్స్ ఎగ్జామ్కి కానీ 2 హాల్ టికెట్ల విధానాన్ని ఎందుకు తీసుకొచ్చారు అంటూ కూడా హైకోర్టు ఇటు టీజీపీఎస్సీని అడిగిన పరిస్థితి కూడా ఇక్కడ కనిపిస్తుంది. తర్వాత ఇప్పటికే 2 సార్లు ఏవైతే ఎగ్జామ్లకు సంబంధించి బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో 2 సార్లు ఎగ్జామ్ జరిగి ఆ 2 సార్లు కూడా రద్దయిన నేపథ్యంలో ఇక్కడ మళ్ళీ మీరు అవే తప్పులు ఎందుకు పునరావృతం చేస్తున్నారు అంటూ కూడా ఇక్కడ కోర్టు టీజీపీఎస్సీని క్వశ్చన్ అయితే చేసింది. తర్వాత ల్యాక్ ఆఫ్ ట్రాన్స్పరెన్సీ, దీంట్లో చాలా వరకు ట్రాన్స్పరెన్సీ లేదు. తర్వాత ఆన్సర్ కీస్ ఎందుకు ప్రొవైడ్ చేయలేదు అని కూడా ఇక్కడ హైకోర్టు ప్రశ్నించింది ఇక్కడ టీజీపీఎస్సీకి సంబంధించి. టోటల్గా ఇక్కడ విద్యార్థులు చేసిన దానికి అటు కోర్టు అడిగిన దానికి కూడా టీజీపీఎస్సీ ఆన్సర్ చెప్పాల్సిన పరిస్థితి అయితే ఉంది. కానీ ఇక్కడ రీవాల్యుయేషన్కి కానీ ఇప్పటికే సింగిల్ బెంచ్ దీని మీద తీర్పు ఏదైతే రీవాల్యుయేషన్ చేయండి లేదంటే మెయిన్ ఎగ్జామ్స్ మళ్ళొకసారి కండక్ట్ చేయండి అంటూ సింగిల్ బెంచ్ని ఇచ్చిన తీర్పుకు ఇప్పుడు టీజీపీఎస్సీ మరోసారి హైకోర్టులో డబల్ బెంచ్కి సంబంధించి ఖచ్చితంగా దీని మీద తీర్పు ఇవ్వాలి అంటూ వాళ్ళు మరోసారి హైకోర్టును అయితే ఆశ్రయించారు. మరి దీని మీద తీర్పు ఎలా వస్తుంది అనేది మాత్రం ఒక సస్పెన్స్గా నెలకొన్న సమయంలో ఇక్కడ విద్యార్థుల విషయం మాట్లాడుకుంటే విద్యార్థులు మనకందరికీ తెలిసిందే, ఎక్కడెక్కడో మారుమూల ప్రాంతాల నుంచి వచ్చిన విద్యార్థులు. మనం అశోక్ నగర్ వెళ్ళినా, గాంధీనగర్ వెళ్ళినా, ఇక్కడ అమీర్పేటలో వెళ్ళినా, ఎక్కడ వెళ్ళినా కూడా వాళ్ళందరూ కూడా తిండి తినక ఇంట్లో అమ్మా నాన్నలు కష్టపడి రూపాయి పోగేసి ఇక్కడికి పంపిస్తే వాళ్ళు రూమ్లలో హాస్టళ్లలో ఉంటూ లేదంటే రూమ్లలో షేరింగ్ రూమ్లలో ఉంటూ కూడా వాళ్ళు సంవత్సరాలు దాదాపు 3 సంవత్సరాలు 4 సంవత్సరాలు కూడా కోచింగులు తీసుకుంటున్న పరిస్థితి. ఇక్కడ 2022కు సంబంధించి నోటిఫికేషన్ వస్తే అంటే 2025 వరకు ఇక్కడ ఎగ్జామ్సే నిర్వహించిన పరిస్థితి. అంటే దాదాపుగా 4-5 సంవత్సరాల నుంచి విద్యార్థులు దీనికోసం రేయింబవళ్ళు కష్టపడి చదివిన విద్యార్థుల భవిష్యత్తు ఇక్కడ ఏం కావాలి? ప్రభుత్వము ఎందుకు ఇంత నిర్లక్ష్యంగా వ్యవహరిస్తుంది? ఆల్రెడీ 2 సార్లు దీనికి సంబంధించిన ఇష్యూలు అయినప్పుడు కూడా ప్రభుత్వం ఇక్కడ బయోమెట్రిక్ విధానం కానీ లేదంటే కీలు విడుదల చేయడం కానీ లేదంటే ట్రాన్స్పరెన్సీ చేయడం కానీ ఎందుకు ప్రభుత్వం చేయలేకపోతుంది? విద్యార్థుల భవిష్యత్తుతో ఎందుకు ఇక్కడ ప్రభుత్వం అనేది రాజకీయం చేస్తుంది? విద్యార్థుల భవిష్యత్తును ఎందుకు అంధకారంలోకి నెట్టేస్తుంది అనే దానికి మాత్రం ఇక్కడ ఎవరు కూడా సమాధానాలు చెప్పలేని పరిస్థితి అయితే నెలకొంది. ప్రభుత్వానికి సంబంధించిన మంత్రులు మాట్లాడడం కానీ లేదంటే అధికారులు మాట్లాడేది మాత్రం ఒక్కొక్క దానికి ఒక్కొక్కరు పోలిక పొంతన లేకుండా పోయింది. ఇక్కడ ఏంటంటే ఆల్రెడీ గతంలో బీఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉండగా దాదాపు 55,000కు సంబంధించిన పోస్టులకు నోటిఫికేషన్ ఇచ్చి నియామక పత్రాలకు మాత్రమే. కానీ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత దాదాపుగా 60,000 మందికి మేము నియామక పత్రాలు ఇచ్చామని చెప్పి రేవంత్ రెడ్డి ప్రతి బహిరంగ సభలోనూ అతను ప్రజలను ఉద్దేశించి మాట్లాడిన ప్రతి సభలోనూ ఆఖరికి స్కూల్ పిల్లల మీటింగ్లలో కూడా ఇదే విషయాన్ని మాట్లాడుతున్నారు. మేము జాబ్ నోటిఫికేషన్ ఇస్తామంటే కూడా అక్కడ నిరుద్యోగులు వద్దు మొర్రో మాకిప్పుడు చదువుకోవడానికి టైం లేదు, జాబ్ నోటిఫికేషన్ ఇవ్వొద్దు అని విద్యార్థులు బ్రతిమలాడుతున్నారు అని ఇక్కడ సీఎం రేవంత్ రెడ్డి చెప్తున్నారు. మరోవైపు పొన్నం ప్రభాకర్ మాట్లాడుతూ ఇప్పటికే 1,00,000 ఉద్యోగాలు ఇచ్చానని చెప్తారు. మరోవైపు బట్టి విక్రమార్క మాట్లాడుతూ ఇప్పటికే 80,000 ఉద్యోగాలు ఇచ్చామంటారు. అంటే రాత్రికి రాత్రి ఇన్ని వేల ఉద్యోగాలు ఎలా పుట్టుకొచ్చాయి? ఎంతమందికి నియామక పత్రాలు ఇచ్చారు? కేవలం 60,000 మందికి, అది కూడా పాత గవర్నమెంట్ ఇచ్చినటువంటి 55,000 సంబంధించిన నియామక పత్రాలకు ఒక 5,000 నియామక పత్రాలు కలిపి దాదాపుగా 60,000 నియామక పత్రాలు మాత్రమే ప్రభుత్వం ఇచ్చింది. కానీ చెప్పడం మాత్రం 1,00,000 ఉద్యోగాలు ఇచ్చాము అని చెప్పి ప్రతి ప్రభుత్వంలో ఉన్న ప్రతి మంత్రి కూడా దీని గురించే చెప్తున్నాడు. ఒక్కసారి ఈ వీడియోలు కూడా మనం ప్లే చేసి చూద్దాం. 70,000 మందికి ప్రభుత్వ ఉద్యోగాలు కల్పించిన ఘనత కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వాలు. దేశానికే మార్గదర్శకత్వంగా ఉండే విధంగా ఉల్లంఘనలు జరిగి చట్టపరంగా న్యాయపరంగా 1,00,000 మంది ప్రభుత్వ ఉద్యోగులను నియమించి విన్నారు కదా. అంటే ఇక్కడ మంత్రి శ్రీధర్ బాబు దాదాపుగా 80,000 మందికి ఉద్యోగాలు కల్పించాను. మంత్రి పొన్నం ప్రభాకర్ మాట్లాడుతూ 1,00,000 మందికి ఉద్యోగాలు కల్పించాను. ఇంకో మంత్రి మాట్లాడుతూ దాదాపు మొత్తం
తెలంగాణ రాష్ట్రంలో ఉన్న వాళ్ళందరికీ కూడా ఉద్యోగాలు కల్పించామని రేపు చెప్పినా కూడా ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు. ఇలాంటి దౌర్భాగ్య పరిస్థితుల్లో ప్రభుత్వాలు ఉన్నాయని మనం చెప్పుకోవాలి. ఎందుకంటే ఇప్పటికే ఇక్కడ 60,000, 70,000, 80,000 రేపు పొద్దున తెలంగాణలో నిరుద్యోగులే లేరు అని ఒక పేపర్ ప్రకటన విడుదల చేసినా కూడా ఖచ్చితంగా ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు. మాకు నోటిఫికేషన్ ఇవ్వకండి మొర్రు అంటూ అటు విద్యార్థులు మొత్తుకుంటుంటే మరి సీఎం రేవంత్ రెడ్డి ఉస్మానియా క్యాంపస్కి ఎందుకు టోటల్గా భారీ కంచెలను ఏర్పాటు చేసుకొని వెళ్లాల్సిన అవసరం వచ్చింది? అక్కడ ఉన్నది ఏమైనా రౌడీ షీటర్లా, లేకపోతే టెర్రరిస్ట్లా, లేక దేశద్రోహుల? ఎవరు వాళ్ళు కూడా తెలంగాణ సమాజంలో ఉన్నటువంటి విద్యార్థులు. వాళ్ళ భవిష్యత్తు కోసం ఉస్మానియా యూనివర్సిటీలో స్కాలర్స్ కింద లేదంటే రెగ్యులర్ స్టూడెంట్స్ కింద చదువుతున్న వాళ్ళ దగ్గరికి వెళ్ళడానికి కూడా సీఎం రేవంత్ రెడ్డి లాంటి వ్యక్తి, ఒక ప్రోటోకాల్ ఉన్నటువంటి వ్యక్తి, అంత సెక్యూరిటీ ఉన్నటువంటి వ్యక్తి కూడా ఆ విద్యార్థులను ఎక్కడ తట్టుకోలేను అని చెప్పి భారీ పరదాల మధ్య, భారీ బ్యారికేడ్ల మధ్య వెళ్లాల్సిన పరిస్థితి రాష్ట్రంలో ఎందుకు దాపరించింది? అంటే విద్యార్థులకు సరైన న్యాయం చేయలేదని ఇక్కడ ప్రభుత్వం కూడా భావిస్తుందా? అసలు విద్యాశాఖకే మంత్రి లేడు. సీఎం రేవంత్ రెడ్డి తన దగ్గర విద్యాశాఖను పెట్టుకొని అవహేళనగా కూడా ఈ మధ్య మాట్లాడుతున్న సందర్భాలు ఉన్నాయి. వాళ్లకు హ్యాపీ, అంత ఎక్కువ లీవులు దొరికేది కూడా విద్యాశాఖలో వాళ్ళకే. అందుకే విద్యాశాఖని నా దగ్గర పెట్టుకున్నాను అని రేవంత్ రెడ్డి మాట్లాడడం చూస్తుంటే ఇది నిజంగా హాస్యాస్పదంగానే కనిపిస్తుంది. ఒక్కసారి మనం ఇది వీడియోలో ఒక్కసారి ఈ పేపర్ని చూడండి. మనం ఒక్కో పోస్టుకు 3 కోట్లు కాంగ్రెస్ బేరసారాలు చేసినట్లు ఆరోపణలు అని ఒక పేపర్లో వస్తే దీనిపైన అదే పార్టీకి సంబంధించినటువంటి రాజగోపాల్ రెడ్డి కూడా స్పందించాడు. గ్రూప్ 1 పోస్టులను అమ్మేశారు. అటు రాజగోపాల్ రెడ్డి కూడా అమరవీరుల స్తూపం దగ్గర మాట్లాడుతూ విద్యార్థుల భవిష్యత్తుతో పెట్టుకున్నటువంటి ఏ ప్రభుత్వము కూడా నిలకడగా లేదు. ఫర్ ఎగ్జాంపుల్ నేపాల్లో చూసుకుంటే విద్యార్థులతో పెట్టుకున్నటువంటి ప్రభుత్వం పూర్తిగా కుప్పకూలాల్సిన పరిస్థితి వచ్చిందంటూ కూడా ఈరోజు రాజగోపాల్ రెడ్డి మాట్లాడుతున్నారు. అంటే ప్రభుత్వంలో పోస్టులను అమ్మేశారు అని చెప్పి అదే పార్టీకి సంబంధించినటువంటి మంత్రి కూడా ఒప్పుకుంటున్న పరిస్థితి. నిజంగానే రేవంత్ రెడ్డి చెప్తున్నట్టుగా ఒకవేళ అన్ని పోస్టులు ఇచ్చేసి ఉంటే ఇక్కడ మనం చూసుకోవచ్చు అశోక్ నగర్ ఖాళీ అయింది. ఇక్కడ 2 విధాలుగా మాట్లాడుకోవచ్చు. నిజంగానే పోస్టులు వచ్చేసాయి, ఉద్యోగాలు వచ్చేసాయి కాబట్టి విద్యార్థులంతా అశోక్ నగర్ ఖాళీ చేసి వెళ్ళిపోయారా? లేదంటే మీరు పోస్టులు ఇవ్వరు, మీ వల్ల కాదు, మీరు వేసిన జాబ్ క్యాలెండర్ నడవదు, మీరు జాబులు ఇవ్వరు అని చెప్పి వాళ్ళకు విసుగొచ్చి ఇక్కడ అశోక్ నగర్ ఖాళీ చేశారా? దీనిపైన ప్రభుత్వమే సమాధానం చెప్పాలి. ఒక్కో విద్యార్థి స్పందన చూడొచ్చు మనం. నిరుద్యోగులకు జాబ్ క్యాలెండర్ ఇస్తామని చెప్పి నిరుద్యోగులు ఏదైతే తెలంగాణలో నిధులు, నీళ్లు, నియామకాలు అంటూ కూడా తెలంగాణ రాష్ట్రం ఏర్పడింది. నీళ్లు, నిధులు ఏదో కానీ నియామకాలు అయితే పూర్తిగా గంగలో కలిసిపోయాయి. ఇక్కడ అశోక్ నగర్ ఒక్కసారిగా ఎంతమంది యూత్ ఉంటారు, అక్కడ ఎంతమంది లైబ్రరీలో చదువుకుంటుంటారు, అక్కడ ఎప్పుడు కిక్కిరిసిపోయి అక్కడ ఉన్నటువంటి ఏవైతే కోచింగ్ సెంటర్లు ఉన్నాయి అవన్నీ కూడా ఎప్పుడు కలకలలాడుతుంటాయి. అలాంటి కోచింగ్ సెంటర్లు హైదరాబాద్లో పూర్తిగా నిర్మానుష్యంగా మారిపోయాయి. దీనికి కారకులు ఎవరు? నిజంగానే ఇక్కడ రేవంత్ రెడ్డి చెప్పినట్టుగా ఉద్యోగాలు వచ్చేసి వాళ్ళంతా పెట్టెబేద సర్దుకొని వాళ్ళ గ్రామాలకు వెళ్ళిపోయారా? లేదంటే మీరు ఉద్యోగాలు ఇవ్వరు, ఉద్యోగాలు రావు అనే ఒక నిరాశతో ఖాళీ చేసి వెళ్ళిపోయారు. నిన్న కొంతమంది తల్లిదండ్రులు సోమాజిగూడ ప్రెస్ క్లబ్లో ప్రెస్ మీట్ ఏర్పాటు చేశారు. దాంట్లో మా పిల్లలందరూ కూడా క్వాలిఫై అయ్యారు, మా పిల్లలకు అన్యాయం చేయొద్దని. నిజంగానే ఇక్కడ ప్రెస్ మీట్కి వచ్చిన తల్లిదండ్రుల్లో చాలా వరకు తల్లిదండ్రులు కూడా వాళ్ళ విద్యార్థులు అంటే వాళ్ళ పిల్లలు కష్టపడి చదువుకున్న వాళ్ళే, వాళ్లకు అన్యాయం జరుగుతుందని వాళ్ళు బాధని బయట పెట్టడంలో ఇక్కడ తప్పు పట్టలేం. కానీ ఏదైతే ఇక్కడ కొంతమందికి రాజకీయ నాయకులు 3 కోట్ల రూపాయలు తీసుకొని ఇక్కడ మనం ఇందాక వీడియోలో కూడా విన్నాం, ఒక ట్రాన్స్ఫర్కే దాదాపుగా 35 నుంచి 50 లక్షల రూపాయలు తీసుకుంటాం. అలాంటిది గ్రూప్ 1 పోస్టు, దాన్ని అట్లీస్ట్ 3 కోట్ల రూపాయలకైనా కొనాలి కదా అంటూ ఒక అధికారి మాట్లాడాడు అనే వీడియో కూడా మనం చూసాం. అంటే ఇక్కడ 3 కోట్ల రూపాయలకు ఎన్ని పోస్టులు అమ్ముకున్నారు? నిజంగానే 60 పోస్టులు ఏదైతే గతంలో ఇచ్చినటువంటి 503 పోస్టులు బీఆర్ఎస్ పార్టీ ఇస్తే 563 పోస్టులు కాంగ్రెస్ పార్టీ దాన్ని పెంచింది. ఈ 63 పోస్టులు ఎందుకు పెంచాల్సి వచ్చింది? ఈ 63 పోస్టుల్లో ఎవరెవరు కుమ్మక్కయ్యారు? టోటల్గా నిజంగానే 3 కోట్ల రూపాయల లావాదేవీలు జరిగాయా? జరుగుంటే ఎవరెవరు దీంట్లో పాలు పంచుకున్నారు అనేది కూడా ఖచ్చితంగా తెలియాల్సిన అవసరం ఈ తెలంగాణ సమాజానికి చెప్పాల్సిన అవసరం కూడా ఇటు ప్రభుత్వం పైన ఉంది. తొందరలోనే హైకోర్టు ఏదైతే డబల్ బెంచ్కి సంబంధించి ఇక్కడ
తీర్పు వెలువరిస్తుంది. కాబట్టి ఆ తీర్పు కోసం మనం కూడా వెయిట్ చేద్దాం. ఖచ్చితంగా విద్యార్థుల భవిష్యత్తుకు సంబంధించిన విషయం కాబట్టి ఇక్కడ హైకోర్టు కూడా విద్యార్థుల భవిష్యత్తుకు సంబంధించి వాళ్ళ తరపుననే న్యాయం చేస్తుందని మనం కూడా ఆశిద్దాం.